హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సర్ని 2326 వ్లాగ్స్. మీరు కింద తమిళ చూసేసరికి అర్థమై ఉంటుంది. అవునండి, ఇది ట్రావెల్ ఫుల్ వ్లాగ్. ఆల్రెడీ నేను మినీ వ్లాగ్ అనేది షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే అది చూసేయండి. సో మేము ఇక్కడ విజయవాడ స్టార్ట్ అవుతున్నామని చెప్పాను కదా. సో కొన్ని కావాల్సినవి ఉంటే అవి వెళ్ళి కొనుక్కొని వచ్చానమాట. అండ్ ఇంకా లైట్గా టిఫిన్స్ ప్యాక్ చేసుకున్నాము. ఇంకా కంఫర్ట్ డ్రెస్ వేసుకోవాలి కదా, నైట్ జర్నీ కదా. సో ఇంకా అట్లా కంఫర్ట్ డ్రెస్ ఒకటి వేసుకున్నాను. ఇంకా ఈ ప్యాక్ చేసుకొని అన్నీ మేము స్టార్ట్ అయ్యేసరికి మధ్యాహ్నం 2 అయింది. 3 o'clockకి మా బస్. సో ఇంకా బస్ ఏంటో తెలుసా, పికప్ వ్యాన్ అనమాట. ఆ వ్యాన్ మమ్మల్ని మెయిన్ బస్ దగ్గరికి తీసుకొని వెళ్ళేసరికి ఈవినింగ్ 5 PM అయింది. అదే మేము డైరెక్ట్ బస్ ఎక్కుంటే మేబీ హాఫ్ జర్నీ కంప్లీట్ అయి ఉండేదేమో అనుకున్నాము. సో ఇంకా బస్లో అలా కొంచెం ఎడిట్ వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడ బస్ దగ్గరికి వచ్చేసాము. మెయిన్ బస్కి వచ్చేసరికి 5 PM అయిందని చెప్పాను కదా. ట్విస్ట్ ఏంటి అంటే మన లగేజ్ మనమే కింద పెట్టుకోవాలంట. నేను ఇది ఎక్కడ ఏ ట్రావెల్స్లోనూ చూడలేదు. ఇలా కూడా ఉంటాయో బస్సెస్ అని అనిపించింది. ఆ బస్సులో అసలు ఏసీ కూడా లేదనమాట. అప్పటిదాకా చాలా ఎండలో ఉన్నట్టుంది. అసలు ఏసీ రాలేదు. ఎంత చిరాకు వచ్చిందంటే అంత చిరాకు వచ్చింది. ఏదో నేను మొత్తానికి బస్సు అయితే ఎక్కేసాము. విజయవాడకు కూడా వచ్చేసాము చివరికి. సో విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ అని కనకదుర్గమ్మ గుడి చూడంగానే చాలా రిఫ్రెష్మెంట్ అనిపించింది. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? మీ నేటివ్ ప్లేస్కి వెళ్తే ప్లీజ్ కామెంట్ బిలో. అండ్ మేము వెళ్ళిన రోజు చాలా చల్లగా ఉంది. అందుకని ఇంకా మా మమ్మీ వేడివేడిగా ఏమైనా తిందామనిపించింది అని చెప్పి ఇంకా వేడివేడి బజ్జీలు వేసింది. ఇంకా ఎంజాయ్ చేస్తూ తినేసాం. ఇంకా నైట్కే మేము క్లీనింగ్ స్టార్ట్ చేసామన్నమాట. చాలా టైం పడుతుందని చెప్పి. సో మీ దగ్గర కూడా ఇలా పెయిర్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయా? నాకైతే ఇలాంటి బాక్సెస్ అంటే చాలా ఇష్టం. అలా అన్నీ ఒక్కొక్క దాంట్లో వేసేస్తే చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇంకా అట్లా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. ఇంకా నైట్ అది సర్దేసి టైర్డ్ అయిపోయి పడుకున్నాము. ఇంకో పక్కన దోశలు వేసేసాను నేను. ఇక్కడ నేను పక్కన దోశలు వేస్తుంటే మా మమ్మీ వచ్చి ఇట్లా ఒక స్నాక్ రెసిపీ చేశారనమాట. ఇదేంటి అంటే దీన్ని నడునొప్పి గుండెకాయ అని కూడా అంటారంట. అండ్ ఆల్సో తిల్లి అని కూడా అంటారంట. సో ఇదేంటంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీనివల్ల. దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే నార్మల్ డ్రింకింగ్ వాటర్తో వాష్ చేసి నీట్గా అది మునిగేదాకా నీళ్ళు పోసి అది ఉడకాలన్నమాట. సో దాంట్లో ఉన్న ఫ్లూయిడ్ అంతా పోయేదాకా. అది అయిపోయాక ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మనకి నచ్చిన సైజెస్లో కట్ చేసుకోవచ్చు, చిన్నగా అట్లాగా. సో ఇలా కట్ చేసుకున్నాక పైన ఒక సన్న లేయర్ అనేది ఉంటుంది. దాన్ని తీసేసుకుంటే బెటర్. లేకపోతే మనకి చూ చేసినప్పుడు అది తగులుతూ ఉంటుంది, అన్ఈజీగా ఉంటుంది. సో తీసేస్తే బెటర్ అనమాట. ఇంకా ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో కట్ చేసుకున్న పీసెస్ వేసుకున్నాము. ఇది మేము తెచ్చుకున్న క్వాంటిటీ చాలా తక్కువ క్వాంటిటీ. మీకు తగినట్టు క్వాంటిటీలో మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ వేసాము టేస్ట్కి తగ్గట్టు. ఇంకా దాన్ని కొంచెం అటు ఇటు టోస్ట్ చేసేసి మనకు కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. కారం అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేయాలి. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. విడిగా అయినా బాగానే ఉంటుంది, బట్ కొంచెం మసాలా ఫ్లేవర్ అట్లా రావాలి అంటే ఒక 1 స్పూన్ వేసాము. అండ్ ఇక్కడ కారం మేము కొంచెం స్పైసెస్ తక్కువ తింటాము, సో కొంచెం కారం వేసాము. ఇంకా అలా కొంచెం గరం మసాలా కొంచెం వేసేసుకొని ఇంకా దాన్ని బాగా మిక్స్ చేసుకొని టాస్ చేసుకొని ఇంకా ఫైనల్గా మనం గార్నిష్ చేసుకోవచ్చు అనమాట కొత్తిమీరతో. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇది ఫైనల్ రెసిపీ అనమాట. అండ్ ఇంక ఇక్కడ వేడిగా ఉంటే బాగుంటుందని చెప్పాను కదా. సో ఇంకా తింటూ ఎంజాయ్ చేశాను. ఇక్కడ నేను చూపెట్టిన ప్రోడక్ట్ నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో అమెజాన్లో మనకు తెలిసి చాలా వరకు ఇలాంటి ప్రోడక్ట్స్ బాగుంటాయి అని రివ్యూస్లో చూసి కొన్నాను ఇది. ఇదేంటి అని అంటే పట్టు చీరలు పెట్టుకోవడానికి ఇది ఒక స్టోరేజ్ బాక్స్ అనమాట. చాలా బాగుంది. పైనంతా ప్లాస్టిక్ ఇచ్చారు, ఎందుకంటే లోపల మనకి ఏమేమి శారీస్ ఉంటాయో తెలియాలి కాబట్టి. అండ్ పైన ఇదంతా కూడా బాగుంది, క్లాత్ మెటీరియల్ కానీ అంతా. నాకు ఇది ఇందులో ఆల్మోస్ట్ ఒక 9 to 10 శారీస్ పట్టాయన్నమాట. చాలా సేఫ్గా ఉన్నాయి శారీస్. సో దీనివల్ల ఏంటి అని అంటే ఆయన తీసుకోవాలన్నా కింద జిప్ అనేది ఇచ్చాడు మనకి ఇలా తీసుకోవడానికి. యూస్ఫుల్ ప్రోడక్ట్ అనే అంటున్నాను. సో చూద్దాం ముందు ముందు ఇంకా ఎలా ఉంటాయో ఈ బ్యాగ్స్. సో ఎందుకు అంటే ముందు ముందు జిప్స్ అనేవి మనం లాగుతుంటే ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో అది కూడా నేను ఒకసారి చూసి నేను మీకు వీడియోలో చెప్తాను, చూసేయండి. సో ఇదండి మా ఫైనల్ ట్రావెల్ బ్లాగ్ అండ్ డీప్ క్లీనింగ్ పార్ట్ 1.
ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.